హలో అండి, అందరికీ నమస్కారం. కథా ప్రాంగణానికి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పాత ముఖాలు. రచన ప్రముఖ రచయిత అర్నాథ్ గారు. ఇక కథలోకి వెళ్దామా? రవికి మంచి హుషారుగా, గొప్ప ఉత్సాహంగా ఉంది. ఎంచేతంటే ఈరోజు కాలేజీ ఫంక్షన్. విద్యార్థులు కాదు, మాజీ విద్యార్థులంతా ఏడాదికొకసారి జరుపుకునే పండగ. ఈరోజు 11th యానివర్సరీ జరుపుకుంటున్నారు. రవి 15 ఏళ్ల కిందట విద్యార్థి, ఇప్పుడు ఒక ఇంటి యజమాని. భర్తగా, తండ్రిగా, కొడుకుగా, అన్నగా బరువుల రాత, బాధ్యతల మోత. ఆ రాత మోతలను మోయడానికి ఎదురుగాలిలో డొక్కు సైకిల్ లాంటి ఉద్యోగం. జీవితం అనే ప్లేగ్రౌండ్లో ప్లేయర్ విధైతే వాడి కాళ్ల కింద బంతితనం. ఓ కిక్ ఇవ్వగానే ఢిల్లీలో పడ్డాడు. అక్కడ ఏదో చిన్న ఉద్యోగం. అక్కడి నుంచి మరొక తన్ను తంతే బెంగుళూరు. అక్కడి నుంచి అదృష్టవశాత్తు తను చదువుకున్న ఊరికే తన్నబడ్డాడు. 10వ పరకో ఎగస్ట్రా జీతం కూడాను. ఈ మధ్య ఓల్డ్ స్టూడెంట్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పడిందని, అంతా ఏడాదికొక రోజున కాలేజీలో కలుసుకుంటారని విని సంబరపడ్డాడు. చందా కట్టి మెంబర్ అయ్యాడు. ఎన్నాళ్ళకి మళ్ళీ కాలేజీని సందర్శించడం. తన క్లాసులో 80 మంది దాకా విద్యార్థులుండేవారు. ఇంకా తెలిసిన సీనియర్సు, జూనియర్సు వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు, ఎలా ఉన్నట్టు, ఎక్కడ ఉన్నట్టు? ముఖ్యంగా 3 ఏళ్ళు కూడా పరీక్ష తప్పకుండా, ఒక బెంచిని వదలకుండా కేరింతలతో, కలివిడితో ఒకే జట్టుగా కలిసిమెలిసి తిరిగిన తన మిత్రులు వీర్రాజు, రాంబాబు, రాజారావు, విక్రమ్ వీళ్ళంతా ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఇది విశాల పారిశ్రామిక నగరం కాబట్టి వీళ్ళంతా ఇక్కడే ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. వీళ్ళందరిలో తనకి ప్రాణ స్నేహితుడు విక్రమ్. వాడిని చూడాలని ఉంది. అవుతుందా? కాలేజీ వదిలేశాక 1-2 ఏళ్ళు కాబోలు తమ మధ్య ఉత్తరాలు నడిచాయి, అంతే. ఆ తర్వాత వాడి వేరబౌట్స్ తెలియవు. ఈరోజు యానివర్సరీకి విక్రమ్ రాడా? ఎందుకు రాడు? వస్తాడు, తప్పక వస్తాడు. వాడితో పాటు వీర్రాజు, రాంబాబు, రాజారావు వీళ్ళంతా వస్తారు. ఇంకెందరెందరో వస్తారు. అందులోనూ ఈరోజు ఆదివారం. అంతా తప్పక వస్తారు అని అనుకుంటుంటే రవికి పట్టరాని సంతోషంగా ఉంది. తను ఏ చీకు చింత లేకుండా, ఏ బరువు బాధ్యతలు లేకుండా మంచి రోజులేవైనా గడిపాడంటే అది ఆ విద్యార్థి దశలోనే. గొప్ప స్నేహమంటూ చేస్తే విక్రమ్తో, తర్వాత వీర్రాజు, రాంబాబు, రాజారావులతోనే. ఆ రోజులు, ఆ స్నేహం తనెలా మర్చిపోగలడు? ఆ రోజులు తలుచుకుంటే చాలు మనసు పులకరిస్తుంది. సాయంకాలపు చల్లగాలేదో తగిలినట్టు శరీరం హాయిగా ఉంటుంది. అప్పటి తీయని అనుభవం కమ్మని కలగా నిలిచింది. ఆ కమ్మని కల మళ్ళీ తీయని అనుభవం కాబోతోంది ఈరోజు. అందుకే రవికి అంత హుషారు, అంత ఉత్సాహం. తెల్లారక ముందే ఇంట్లోంచి బయటపడ్డాడు. గబగబా నడిచి కాలేజీకి చేరాడు. కానీ గేటు దగ్గరే ఆగిపోయాడు. అలా చూస్తూ ఉండిపోయాడు. కాలేజీ భవనం అర్ధవలయాకారంలో నేలపై పడిపోయిన నెలవంకలా ఉంది అందంగా. వెనుక కొద్ది దూరంలో హాస్టల్స్ 2. ఆ పక్కనే తాటకి వక్షంలా జోడు కొండలు, చుట్టూ పచ్చగా మామిడి తోటలు. కొద్ది దూరంలో కొండల దగ్గర పెద్ద లోయ. ఆ లోయలో స్టూడెంట్స్ షికార్లు కొట్టడానికే సృష్టించబడిందా అనిపించే చక్కటి తోట. ఎంత బాగుంది! ఇంతకు ముందు చుట్టూ ప్రహరీ గోడ లేదు, ఇప్పుడు ఉంది. తోవ పొడుగునా స్వాగతం చెబుతున్నట్టు ఈ అశోక వృక్షాలు, సరివిడి మొక్కలు లేవప్పుడు. క్రోటన్సు, నైట్ క్వీన్సు, బంతులు, చేమంతులు, గులాబీలు, మరెన్నో రకరకాల రంగురంగుల పూలు అసలు లేనే లేవప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎంత చక్కగా పెంచారు. మొత్తానికి ఆ ప్రాంతంలో విద్యాలయం ప్రకృతి ఒడిలో బిడ్డలా భావించి పరవశించిపోయాడు రవి. ఆ రోజు ప్రోగ్రాం ప్రకారం ఉదయం టిఫిన్, తర్వాత ఆటల పోటీలు, తర్వాత లంచ్, ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్, నూతన కార్యవర్గం ఎన్నిక, అటు పిమ్మట సాయంత్రం చీఫ్ గెస్ట్ ఉపన్యాసం, నాటిక, పాటలు, ఫ్యాన్సీ డ్రెస్సులు, మోనో యాక్షన్లు, చివర్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఇది కార్యక్రమం. అయితే రవి వచ్చినంత వేగంగా, ముందుగా
ఎవరూ రాలేదు. ఎవరో ఆఫీసు బేరర్లు, కొద్దిమంది కమిటీ మెంబర్లు తప్ప. రవి ఒక్కడే కాలేజీ, హాస్టల్స్ కలియ తిరిగాడు. హాస్టల్లో తను అప్పుడు ఉన్న గదికి వెళ్ళాడు. ఆ గది ఎలా ఉందో, అందులో ఏ మహానుభావుడు ఉంటున్నాడో చూద్దామని. వెళితే ఇంకేముంది, గది తాళం వేసి ఉంది. అన్ని గదులు అంతే. ఓహ్, దసరా సెలవులు కదా. అక్కడి నుంచి తన క్లాస్ రూమ్కి వెళ్ళాడు. అప్పటి తన సీటులో చాలాసేపు కూర్చున్నాడు. ఏవేవో గుర్తుకు రాగా నవ్వుకున్నాడు. డెస్క్ను మధ్యలో వాయించాడు. కూని రాగాలు తీశాడు. కాగితాలతో రాకెట్లు చేసి బోర్డు మీదకి వదిలాడు. నిట్టూర్పులు విడిచాడు. అన్ని డెస్కులు చరుచుకుంటూ బయటికి వచ్చేశాడు. మాజీ విద్యార్థులంతా ఒకరు ఒకరు వస్తున్నారు. తెలిసిన ముఖాలు 1-2 పలకరించాయి. ఆకలేసి హాస్టల్ మెస్కి వెళ్ళాడు. టిఫిన్ తయార్, ఉప్మా. రవి నోట్లో వేసుకున్నాడు. నోరు కాలింది. అబ్బా అందామనుకున్నాడు కానీ వీలు లేకుండా నోరు అంటుకుపోయింది. ఒకటో రకం పేస్ట్. ఇదే ఇల్లైతే ఇల్లాలి ముఖం ఉప్మాతో పావనమైపోయేది. ఇక కాఫీయా? అది కాఫీ కాదు, కషాయం. దానికి తోడు ప్లాస్టిక్ గ్లాసుల కంపు. రవి కొంత దూరం నడిచి ఒక మామిడి చెట్టు కింద నడుం వాల్చాడు. రవికి తల్లి ఒడిలో పడుకున్నట్టుంది. చల్లని గాలి చక్కగా చిక్కగా తగులుతోంది. ప్రాణం ఎంతో హాయిగా ఉంది. ఏవో తెలియని లోకాల్లోకి తేలిపోతున్నట్టు ఉంది. మురికి కూపంలాంటి తన బతుక్కి దూరంగా జీవితమంతా ఇలా హాయిగా నిశ్చింతగా ఉండిపోవాలని ఉంది. ఇక్కడే చచ్చిపోవాలని ఉంది. ఎవరో తట్టినట్టయింది. తుళ్ళిపడి లేచాడు. తన కళ్ళ ముందు వీర్రాజు. అరే వీర్రాజు, హాయ్ వీర్రాజు. ఎన్నాళ్ళకి రవి వీర్రాజుని గట్టిగా వాటేసుకున్నాడు. వాణ్ణి తనివి తీరా చూశాడు. వెధవ, ఎంత మారిపోయాడు. అప్పుడు ఎండి నరంలా ఉండేవాడు. ఇప్పుడు ఎనుబోతే. అప్పుడు పొట్ట కనిపించేది కాదు. ఇప్పుడున్నది పొట్ట కాదు, 9వ నెల కడుపు. అప్పుడు మెడ సన్నంగా కొంగ మెడలా ఉండేది. ఇప్పుడు ఆ మెడ ఏది? మంచులా కరిగిపోయిందా? మెడ స్థానంలో గంగడోలు చోటు చేసుకుంది. డొక్కు ఇంజన్ స్టార్ట్ చేస్తే బాడీ అంతా బడబడమని కదిలిపోయేటట్టు వాడు నవ్వితే ఒళ్ళంతా ఊగిపోతోంది. ఓరి దిబ్బ వెధవా అనుకున్నాడు రవి. ఇద్దరూ అక్కడే చతికిలబడి ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. మరెన్నో సంగతులు మాట్లాడుకున్నారు. కాలేజీ కుర్ర చేష్టలను నెమరు వేసుకున్నారు. పళ్ళు 16 బయట పెట్టారు. అయితే అప్పటి వీర్రాజుతోనే అప్పటిలానే మాట్లాడుతున్నట్టు అనుభూతి పొందలేకపోయాడు రవి. వీర్రాజు ఆఫీసర్నని చెప్పుకున్నాడు. తన చేతి కింద 10 మంది ఉద్యోగులున్నారన్నాడు. వాళ్ళని ఎలా అజమాయిషి చేసేది గొప్పగా డాబుగా చెప్పుకున్నాడు. ఖరీదైన వాళ్లతో పేకాట, త్రాగుడు తన నాగరికతగా వివరించాడు. ముచ్చటగా 3 పిల్లలని చెప్పాడు. తన భార్య అందగత్తె అని, గొప్ప ఇల్లాలని చెప్పాడు. కానీ అసలు విషయం, ఆమె తనతోనే ఉంటూ మరొకతనితో అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు, తను చూస్తూ ఏమీ చేయలేకపోతున్నట్టు, ఆమె తెచ్చిన డబ్బుకి, చుట్టూ ఉన్న సంఘానికి భయపడి దిగులంతా గుండెల్లో దిగమింగుకొని ముఖానికి లేని నవ్వు పులుముకున్నట్టు చెప్పలేదు. అసలు బతుకుని తెర వెనక్కి నెట్టి తెర మీద లేనిపోని గొప్పలకి పంచరంగులు పులమడం. అప్పటి స్వచ్ఛత, అప్పటి నిష్కాపట్యం ఏది? కుండ బద్దలు కొట్టినట్టు మనసు విప్పి మాట్లాడడం ఏదసలు? అప్పటి వీర్రాజుకి ఇప్పటి వీర్రాజుకి ఆకృతిలోనే కాదు, స్వభావంలో కూడా ఎంత తేడా! వీర్రాజుని చూడగలిగాడన్న ఆనందం రవి పొందితే పొంది ఉండవచ్చు. కానీ అప్పటిలా వీర్రాజుతో ఎంజాయ్ చేయలేకపోయాడనేది రవి ముఖంలో స్పష్టంగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రవి మిగతా స్నేహితులు రాజారావు, రాంబాబు, విక్రమ్ల గురించి అడిగాడు. రాజారావు గురించి తప్ప తక్కిన ఇద్దరి గురించి తెలీదన్నాడు. రాజారావు ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడని, తనకప్పుడప్పుడు కనిపిస్తాడని చెప్పాడు. ఇంకా వాడి గురించి వివరాలు అడిగితే అంతకన్నా మరేమీ చెప్పడానికి లేదన్నాడు. అంటే స్నేహం సాగడం లేదన్నమాట. వెధవ చిన్న ఉద్యోగితో నాలాంటి ఆఫీసర్ స్నేహం సాగించడం ఏమిటి అన్న ధోరణి వీర్రాజులో పసిగట్టి రవి నొచ్చుకున్నాడు. ఇద్దరూ లేచారు. ప్లేగ్రౌండ్లో జనం గుంపులుగా ఉంటే అటువైపు బయలుదేరారు. చేరారు. ఎవరినో చూసి హలో అంటూ
వీర్రాజు రవిని విడిచి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. అవును మరి, తనేమైనా ఆఫీసరా ఏమా? రవి నొచ్చుకున్నాడు. ఆటల పోటీలు సాగుతున్నాయి. ఆడేవారిలోనూ, ఆడుతున్న వారిని చూస్తున్న వారిలోనూ మిగతా ముగ్గురు స్నేహితులు గాని, క్లాస్మేట్స్ గాని, చివరికి తెలిసిన ముఖాలు గాని ఉన్నారా? వెదికాడు రవి. తీర్థంలో తప్పడిపోయిన పిల్లల్ని వెతుకుతున్నట్టు. ఒకరు ఒకరు పరిచయ ముఖాలు కనిపించారు. పలకరింపులు. ఏం చేస్తున్నావంటే ఏం చేస్తున్నావు, బస్ అయిపోయింది. ఆటల పోటీలు చూస్తున్నాడు రవి. ఆటలు సిల్లీగా ఉన్నాయి. నవ్వు పుట్టుకొస్తున్నాయి. ఆడుతున్న వాళ్ళంతా ఒకప్పుడు మంచి ప్లేయర్స్, పెద్ద ఆటగాళ్ళు. కాలేజీ వదిలాక జీవితం అనే ముళ్ళబాటలో, బ్రతుకు తెరువు వెతుకులాటలో కింద మీద కొట్టుకుపోతున్న వాళ్ళకి ఆటలు ప్రాక్టీస్ చేసే తీరిక, ఓపిక, ఉత్సాహం ఇకనే ఉంటాయి. ఉన్నా మన దేశంలో స్పోర్ట్స్కి ఎంకరేజ్మెంట్ ఏది? సదుపాయాలేవి? వీళ్ళంతా కాలేజీలో అప్పుడెప్పుడో ఆడాక మళ్ళీ ఇదే ఆడటం ఇంకెలా ఉంటుంది? అప్పటి పెద్ద ప్లేయర్స్ ఇప్పుడు చేతకాని వాళ్ళలాగా ఆడి నవ్వుల పాలవుతున్నారు. నవ్వుతున్న వాళ్ళంతా మనం కనీసం ఈరోజైనా నవ్వాలి అని నిర్ణయించుకున్నట్టు కృత్రిమంగా నవ్వుతున్నట్టు అనిపించింది రవికి. ఇంతలో ఒక ప్లేయర్ విసిరిన డిస్క్ విష్ణు చక్రంలా కదిలి ముందుకు వెళ్లకుండా సర్రమని మనుషుల మీదకొచ్చింది. చచ్చా డ్రోయ్ అన్నారు. రవి చావలేదు. దబ్బన కూర్చుండిపోయాడు. లేకుంటే మెడకాయ మీద తలకాయ లేకుండా పోయేది. ఇక్కడుండడం అంత క్షేమకరం కాదురా బాబని కదిలాడు. ఆడిటోరియంలోకి వెళ్ళాడు. ఆడిటోరియంలో కొందరు హౌసీ ఆడుతున్నారు. ఆడుతున్న వారిలో కొందరు రవిని పలకరించారు. మరికొందరిని రవే పలకరించాడు. ఒకడు ఒక్కొక్క నంబరు తీసి అనౌన్స్ చేస్తుంటే మిగతా వాళ్ళు కేకలేయడం, ఈలలు వేయడం, జోకులు పేల్చడం, పకాల్న నవ్వడం. పెంకితనం చేస్తున్నారు వీళ్ళంతా. చదువుకునేటప్పుడు మహా పెంకితనం చేసిన వాళ్ళు. అందుచేత అప్పుడు పెంకి వాళ్ళం కాబట్టి ఇప్పుడు పెంకితనం చేయక తప్పదని చేస్తున్నట్టుగా తోచింది రవికి. ఇదంతా చూస్తుంటే అదేదో సినిమాలో 53 ఏళ్ల ముసలి నటుడు 16 ఏళ్ల కుర్రాడిలా కనిపిద్దామని హాఫ్ ప్యాంటు వేసుకున్నట్టుంది. హాఫ్ ప్యాంట్ వేసుకుని ఐస్ క్రీం చేత్తో పట్టుకుని హాఫ్ టికెట్తో రైలెక్కి టీసీ ముందు కుర్ర చేష్టలు చేసినట్టుంది. ఉయ్యాల్లో బోసినవ్వుల పాపను చూసి పాపైపోదామని ఉయ్యాల్లోంచి పాపను తీసి పారేసి పళ్ళుడగొట్టుకుని బట్టలు విప్పేసి నోట్లో బొటనవేలు పెట్టుకుని ఉయ్యాలెక్కేసినట్టుంది. అవును మరి, లేకుంటే ఏమిటి? ఏ వయసులో చేష్టలు ఆ వయసులోనే అందం అర్థమును అని అనుకున్నాడు రవి. తను కూడా హౌసీ ఆడాడు. 3 రూపాయలు లాస్. ఏం చేస్తాం? మధ్యాహ్నం లంచ్. వెజిటబుల్ బిర్యానీ రెడీ. ఏం లాభం? చెత్తగా ఉంది. బిర్యానీ చెత్తలా ఉందనుకుంటే చెత్తలో చెత్తలా పిల్లి కూతలు, కుక్క అరుపులు, గ్లాసుల గలగలలు, బల్లల దబదబలు, జోకులు, ఈలలు, బోన్రకప్ప నవ్వులును. మెంటల్ పేషెంట్స్ మెస్సులా అనిపించి నవ్వుకున్నాడు రవి. తనెందుకు వీళ్ళందరిలా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు? తనే కాదు, ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్న వీళ్ళంతా నిజంగా ఎంజాయ్ చేస్తున్నారా? లేదు లేదు, అంతా నటన, తెచ్చిపెట్టుకున్నది. ఎస్, అంతే. ఏమంటే వీళ్ళంతా నిజంగా స్టూడెంట్స్ కాకపోవడమే. ఇప్పుడు ఏ పని చేద్దామన్నా ఆలోచనే. భయం, వెనుకడుగు, సర్దుకుపోవడం, బానిసత్వానికి తల వంచడం. వీళ్ళందరిలో అప్పటి జీవం, కళ, చైతన్యం ఏవి? పొగరు, పౌరుషం, కోపం, ప్రకోపం, నిజాయితీ, నిక్కచ్చితనం ఏవి? అప్పటి మిడిసిపాటు, ఉద్రేకం, స్వచ్ఛమైన నవ్వు, లోకాన్నే ఎదిరించగల ధీమా, దర్జా, దర్పం ఏవి? అసలు ఏవి? అసలు ఈ పిచ్చి వాళ్ళేనా అప్పుడు నిజంగా పెంకితనాలు చేసింది, మిడిసిపాటు పడింది? నవ్వుకున్నాడు రవి. బిర్యానీ గొడ్డులకేసే జావలా ఉంది. వదిలేసి లేచిపోయాడు రవి. చేతులు కడుక్కుని కిళ్ళీ వేసుకుంటుండగా ఎవడో వెనుక నుంచి ఫట్మనిపించాడు నెత్తిమీద. జల్ల గట్టిగా తగిలిందేమో. రవికి చిర్రెత్తుకొచ్చింది. వెనుతిరిగి చూశాడు. చూస్తే ఇంకెవరు? రాజారావు. వాణ్ణి పోల్చగలిగాడే తను. కడుపు నిండిపోయింది రవికి. ఏరా, నీకోసం తెల్లారి నుంచి చూస్తూ చస్తున్నా, కనిపించి చావేం? ఇదేనేమిటి రావడం? చూస్తుంటే కేవలం తిండి కోసమే పరిగెత్తుకొచ్చినట్టున్నావు. ఎస్, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పావు. ఒరే బాబు,
మన దగ్గర బలవంతంగా 5 రూపాయలు చందా కలెక్ట్ చేశారు. మనీ ఇవ్వకూడదనుకుంటే వెధవ మొగమాటం మనకి. ఇష్టం లేకపోయినా ఇవ్వననలేం కదా. అంచేతనే పీకలమయ్య బిర్యానీ తినేసి 5 రూపాయలు కిట్టించేద్దామని వచ్చాను. నిజం, అవునరా. ఓరి వెధవా అని రవి పకపక నవ్వి, ఆ బిర్యానీ గొడ్లు తినవు, కుక్కలు ముట్టవు తెలుసా అన్నాడు. తెలియనక్కర్లేదు. గొడ్లు కుక్కలు తినకపోతే పోయాయి, కానీ నేను తినగలనురా బాబు, తినగలను. 5 రూపాయలు కట్టానురా బాబు, 5 రూపాయలు. మాటలా మజాకా? అంత కట్టానని తలుచుకుంటే చాలు రాళ్ళు కూడా గొంతుకలోంచి కరిగెళ్ళిపోతాయి. ఉండు, ముందు భోజనం, తర్వాత విశేషాలు అని మెస్సులోకి పరిగెట్టాడు రాజారావు. అరగంట భోజనం చేసి బ్రేవుమని వచ్చాడు. ఒరేయ్, డిసెంట్రీ పట్టుకోగలడురా అన్నాడు రవి. మనకలాంటి భయం లేదురా బాబు, పద ఆ చెట్టు కింద కాసేపు కూర్చుని ముచ్చటిద్దాం. ఆ చెట్టు దగ్గరికెళ్లారు, కూర్చున్నారు, ముచ్చట్లలో పడ్డారు. రాజారావు ఎంత మారిపోయాడు. చదువుకునే రోజుల్లో రాజారావుది లావు పర్సనాలిటీ. అప్పుడు వాడి చేష్టలు చిత్రంగా ఉండేవి. వాడి పొట్ట చాకలి బాణలా ఎత్తుగా అసహ్యంగా ఉండేది. అందుచేత పొట్ట తగ్గడానికి ఏవేవో ఆసనాలు వేసేవాడు, వ్యాయామాలు చేసేవాడు, తెల్లారి లేచి పరిగెట్టేవాడు. ప్రతి ఆదివారం స్విమ్మింగ్ పూల్కెళ్ళి డబ్బులు చెల్లించి పూటంతా ఈదేవాడు. అయినా పాపం వాడి పొట్ట తగ్గలేదు. అన్ని కష్టాలు పడ్డా పోని పొట్ట రాజారావుకిప్పుడు మిల్లీమీటర్ అంత ఏమిటి, అసలు లేనే లేదు. పొట్ట డొక్కులా ఉంది. మనిషి బక్కగా ఉన్నాడు. అంతేకాదు, రాజారావు చదువుకునే టైంలో ఇంకో గమ్మత్తు కూడా చేసేవాడు. తల దువ్వేటప్పుడు ఒక్క వెంట్రుక దువ్వెనలో చిక్కుకుంటే చాలు బంగారం పోయినంత బాధపడిపోయేవాడు. రకరకాల నూనెలు, క్రీములు, మందార పూలు సంపాదించి కేశ సంపదని కాపాడుకోవడానికి ప్రయత్నించేవాడు. అలాంటి రాజారావు తల ఇప్పుడు నున్నగా ఉంది. ఎంత నున్నగా ఉందంటే వాతాపి గణపతిం భజేహం కృతిని పాడుతూ ఘటం వాయించాలన్నంత నున్నగా ఉంది. అరే రాజారావు, నీ బంగారపు జుట్టుని రక్షించుకోలేకపోయినా కడుపు మాత్రం తీయించేసుకున్నావు. రాజారావు నవ్వాడు. అది నవ్వా? పెళ్ళి కావలసిన 2 చెల్లెళ్ళు, ముండమోసిన అక్క, మంచం మీద శవం కాని శవం లాంటి ముసలి తండ్రి, రోగిష్టి పెళ్ళాం, 5 పిల్లలు, అందులో 4 ఆడపిల్లలేనట. అరుపులు, అప్పులు, దరిద్రపు కంపు కొట్టే కొంప, అది అద్దెది. వీటితో గొర్రెతోక జీతంతో సొడిగుండంలో సతమతమయ్యే రాజారావుకి జుట్టు రాలిపోవడం ఒక వింత. అర్ధాకలితో పేగులు ఆర్చుకుపోతుంటే ఇకనేం పొట్ట. ఏమి చిత్రం, బక్క వీర్రాజు దిబ్బడైపోతే దిబ్బ రాజారావు బక్కవాడైపోయాడు. ఈ 15 ఏళ్ళు తన స్మృతి పథంలో ఎప్పుడూ కాలేజీ కుర్రాళ్ళుగానే మెదలాడే వీర్రాజు రాజారావులు ఇక అలా మెదలరు, అలా కానరారు. అమృతం తాగినట్టు అలా కుర్రవాళ్ళుగానే కదిలే కలర్ రీళ్లు మస్తిష్కంలో మరుగున పడిపోయి ఈ కొత్త ముఖాలు, మాసిన ముఖాలు చోటు చేసుకుంటాయి కాబోలు అనిపించి రవి మనస్సు చివుక్కుమంది. ఒరే, మన జీవితాలు ఇంత చిమ్మ చీకటిగా అయిపోతాయి అనుకున్నామా? ఎన్నో కబుర్లు, సినిమాలు, పాలిటిక్సు, మరెన్నో సంగతులు చెప్పుకున్న మనం ఇలా దరిద్రమనే ఊబిలో దిగబడిపోతామని మాట వరుసకైనా సరదాకైనా అనుకోగలిగామా? రవితో కాకుండా మబ్బులతోనూ, చెట్లతోనూ, కొండలతోనూ అంటున్నట్టుగా ఉంది రాజారావు ధోరణి. గాలి బరువుగా నిట్టూర్చింది. నిశ్శబ్దం ఓ 2 నిమిషాలు భయంకరంగా తాండవించింది. లేరా, పదరా, ఆ నలుగురిలో కాసేపు తిరుగుదాం. ఈరోజు కూడా ఎందుకు బాధలు తలుచుకుని బాధపడ్డాం అని రాజారావు లేచి రవిని లేపాడు. రాజారావు ముఖానికిక రంగు పూసుకుందామనుకుంటున్నాడన్నమాట. రవి దీర్ఘంగా నిట్టూర్చాడు. ఇద్దరూ నడవనారంభించారు. ఒరే, నీవు రాజారావు కనిపించారు, కానీ రాంబాబు, విక్రమ్ కనిపించరేం? ఏరి వాళ్ళు? ఈ ఊళ్ళో లేరా? విక్రమ్ సంగతి తెలీదు కానీ రాంబాబు గురించి మటుకు తెలుసు. ఏడివాడు? ఏం చేస్తున్నాడు? ఏం చేయడానికైనా వాడసలు ఉంటే కదరా. అంటే రవి గుండెలు దడదడమన్నాయి. నడుస్తున్నవాడల్లా ఆగిపోయి రాజారావుని ఆపేసి సరిగా చెప్పమన్నాడు. చెప్పడానికేముందిరా రవి, వాడు నక్సలైట్స్లో కలిసిపోయాడు. శ్రీకాకుళ పోరాటంలో వీరమరణం పొందాడు. రవికి భూమి దొల్చుకుపోయి అగాధంలోకి
పాతాళంలోకి దిగిపోతున్నట్టుగా ఉంది. నిజమేనా? రాంబాబు చచ్చిపోయాడా? నమ్మశక్యం కాలేదు తనకి. రాంబాబు ఎంత అమాయకంగా ఉండేవాడు. ఆట్టే మాట్లాడేవాడు కూడా కాదు. ఎప్పుడూ ఏవో పుస్తకాలు మటుకు చదివేవాడు. వాడి గుండెల్లో విప్లవాగ్ని భాండం ఉందని, అది మండి పేలి పగిలి లావాయై పారి ప్రవహించి ప్రభుత్వాన్నే గడగడలాడిస్తాడా రాంబాబని ఎవరనుకోగలిగారు? ఎప్పుడో కాల్పులకే చచ్చిపోయిన రాంబాబు ఇప్పుడిప్పటి వరకు తన స్మృతి పదంలో బతికే ఉన్నాడు. ఇక ఉండడు. ఇకనే ఉంటాడు. కఠోరమైన భరింపరానిదైన నిజం తెలిసాక. అయితే పీడిత జన విముక్తి కోసం పోరాటంలో పాల్గొని ప్రాణాలర్పించిన తన మిత్రుడి త్యాగనిరతికి జోహార్లర్పించకుండా ఉండలేకపోయాడు రవి. రాజారావు కాసేపు ఉండి మరిక ఉండలేనని ఇంటి దగ్గర చాలా అర్జెంటు పనుందని చెప్పి డొక్కు సైకిల్ మీద వెళ్ళిపోయాడు. అంతే మరి, అంతే. రాజారావు ఇప్పుడు పైలా పచ్చీస్గాడు కాదుగా. ఆడిటోరియంలో సర్వసభ్య సమావేశం జరుగుతోంది. అటువైపు బయలుదేరాడు. అక్కడ విక్రమ్ని గురించి ఎవరిని వాకప్ చేయకూడదని నిశ్చయించుకున్నాడు. ఏమంటే మరే భయంకర నిజాలు బయటపడతాయో అని భయం. రవి ఆడిటోరియంలోకి పరిగెట్టాడు. అక్కడి ముఖాలన్నీ అప్పటి లేతనైన స్వచ్ఛమైన ముఖాలు కావు. అన్నీ ముదర ముఖాలు, ముసలి ముఖాలు, మాసిన ముఖాలు. వీళ్ళందరినీ ఎక్కడెక్కడి నుంచో బలాత్కారంగా తీసుకొచ్చి జబర్దస్తిగా కూర్చోబెట్టి కొరడాలతో చెల్లుమనిపిస్తూ స్టూడెంటు చేష్టలనే నాటకం ఆడిస్తున్నారా అనిపించింది రవికి. వీళ్ళ అల్లరి చూస్తుంటే తనకి అరవ డబ్బింగు సినిమా గుర్తుకొచ్చింది. తెర మీద బొమ్మలు చూస్తూ మాటలు వినలేం. మాటలు వినాలంటే చచ్చినట్టు బొమ్మ చూడకూడదు. సరిగ్గా ఇక్కడ పరిస్థితి అలానే అనిపించింది రవికి. నిజానికి ఓల్డ్ స్టూడెంట్ కౌన్సిల్ కార్యవర్గమంతా బ్రహ్మాండంగా కష్టపడింది. కానీ టిఫిన్ లంచ్ చెత్త అయిపోవడంతో వాళ్ళు ఇంత పడ్డ కష్టమంతా బూడిదలో పన్నీరైపోయింది. తిండికి అంత గొప్ప గుణం ఉంది మరి. వచ్చే ఏటికి నూతన కార్యవర్గం ఎన్నికైంది. ఈసారి మేనేజ్మెంట్ అంతా జూనియర్స్కి ఇచ్చారు. ఇక మేం చేయలేం, అలసిపోయాం, ముసలివాళ్ళమైపోయాం. వచ్చే ఏడాదికి మేం బతుకుతామో లేదో కూడా చెప్పలేం అన్నట్టు పెత్తనమంతా జూనియర్స్ చేతికిచ్చి సీనియర్స్ తప్పుకున్నారు. సాయంత్రం ప్రోగ్రాం స్టార్ట్ అయింది. చీఫ్ గెస్ట్ వచ్చాడు. చీఫ్ గెస్ట్గా సాధారణంగా ఒక కొత్త భారీ పరిశ్రమ మేనేజింగ్ డైరెక్టర్నో జనరల్ మేనేజర్నో ఆహ్వానిస్తుంటారు. ఏమంటే మాజీ విద్యార్థుల్లో సగానికి పైగా నిరుద్యోగులే కదా. వాళ్ళకేమైనా ఉద్యోగాలు చూపకపోతాడా ఇవ్వకపోతాడా అని అర్థం లేని పిచ్చి నమ్మకం, వెర్రి ఆశాను. ప్రిన్సిపాల్ అధ్యక్షత వహించాడు. ఇతనెవరో కొత్త ప్రిన్సిపాల్. అప్పటి ప్రిన్సిపల్ అప్పటికే ముసలివాడు. ఈ పాటికి టపా కట్టేసే ఉంటాడు. స్టేజ్ ముందు వరుసలో కూర్చున్న లెక్చరర్స్ కొత్త వాళ్లే. అదిగో ఆ మూలన బొగ్గుల బస్తాలా కూర్చున్న హీట్ ఇంజన్స్ లెక్చరర్ తప్ప. ఎవరు పోయినా నేను ఉన్నాను, ఎవరు చచ్చినా నేను చావకుండానే ఉన్నాను అన్నట్టు చేతులు కట్టుకుని ఉన్నాడు. అతను తప్పించి తెలిసిన లెక్చరర్లు మరెవరూ కనిపించలేదు. చీఫ్ గెస్ట్ ఉపన్యాసం దొరికిందే ఛాన్స్ అని సాగిపోతోంది. ప్రైజులు కొట్టేయడానికి హాల్లోకి ఫ్యాన్సీ డ్రెస్సులు ఒకటి ఎంటర్ అయిపోతున్నాయి. ఈ మధ్యన ఇది మామూలైపోయింది. ఫ్యాన్సీ డ్రెస్సుగాళ్ళు స్టేజీ మీద కాకుండా ఆడియన్స్లోనే కలిసిపోయి చివర్లో అరే ఇది వేషమా, శభాష్ శభాష్ అనిపించుకొని ప్రైజులు కొట్టేద్దామని తాపత్రయపడిపోతారు. ఒకడు బిచ్చగాడి వేషంలో ఓ పక్క గెస్టు ఉపన్యాసం సాగుతుండగానే లెక్చరర్ల దగ్గరికెళ్ళి అడుక్కుంటున్నాడు. ఉపన్యాసం ఇచ్చి అలసిపోయి చీఫ్ గెస్ట్ కూర్చుంటే అతనికి సోది చెబుతానంటూ ఎరికల సాని వచ్చి చేయి లాక్కుంది. ఒక పిచ్చోడు ద్వారం దగ్గర నిలబడి ఆడిటోరియంను, మనుషుల్ని వింత వింతగా చూస్తూ మూగ సైగలు చేస్తున్నాడు. గెస్టుని కిందకు దించేసి స్టేజి మీద నాటిక మొదలుపెట్టారు. నాటిక అయిపోయాక చీఫ్ గెస్ట్ గారి శ్రీమతిచే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. నాటిక బోర్ కొడుతోంది రవికి. ఏమిటో తెలుగు నాటికలు నిజ జీవితంలో ఎంత చక్కగానో నటిస్తారు. అదే స్టేజి ఎక్కి నటించరా అంటే బిర్ర బిగుసుకుపోయి అర్థం లేని అసహజమైన నటన చేస్తారు. నాటికను చూడలేక చూస్తున్నాడు. అంతలో చివర్న కూర్చున్న రవి పక్కన ఒకడు వచ్చి కూర్చున్నాడు. ఫ్యాన్సీ డ్రెస్సుగాడు, కుష్టువాడి వేషం.
ఎందుకొచ్చిన వేషాలు? ఎందుకా జుగుప్స కలిగించే భయంకర వేషాలు? ఆ వెధవ ప్రైజ్ కోసం, కీర్తి కోసం, మెప్పు కోసం మనిషికి ఎంత తీవ్రమైన దాహమో ఈ వేషం చూస్తేనే అర్థమవుతుంది అనుకున్నాడు. రవి, బాగున్నావా? ఎవరు? పోల్చలేకపోయాడు రవి. ఎవరండి మీరు? ఎవరు? నేను విక్రమ్ని. ఓర్ని అసాధ్యం కూలా, నిన్నీ వేషంలో పోల్చలేకపోయాన్రా. రవికి విక్రమని తెలియగానే రంగుల స్వప్నాలు, వెన్నెల వెలుగులు, పన్నీటి జల్లులు, మల్లెలు, జాజులు, గలగల నవ్వులు గుర్తుకొచ్చాయి. మరెంతో ఆనందమైపోయింది రవికి. వీడికి ఇలాంటి వేషాలంటే పిచ్చి ఇంకా పోలేదన్నమాట. అందగాడు, మంచి పర్సనాలిటీ, చెప్పుకోదగ్గ నటుడును. అంచేత సినిమాల్లో ప్రయత్నించమనేవాళ్ళు. చాలా ప్రైజులు కొట్టుకొచ్చేవాడు నాటిక పరిషత్తుల్లో. ఒరే విక్రమ్, నీకి పిచ్చి ఇంకా పోలేదన్నమాట. మొత్తానికి నీ వేషం చాలా న్యాచురల్గా ఉంది. అలా చూడు, ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది అన్నాడు రవి ఉత్సాహంగా. అవును, నాది భయంకరమైన వేషం. ఈ ప్రపంచమే ఒక రంగస్థలం. నీవు కూడా నటుడివే. నీది వేషమే. అంటే ఇది నేను చేసుకున్న మేకప్ కాదు, దేవుడు చేసిన మేకప్. అంచేత ప్రైజ్ ఇవ్వరు, తన్ని తగలేస్తారు. రవి, మిమ్మల్ని అందరినీ చూడాలని దొంగచాటుగా వచ్చాను. చాటుగా అందరినీ చూశాను. నా అదృష్టం కొలది నిన్ను కూడా చూశాను. అదే చాలు నాకు. అదే నాకు ప్రైజుని మించిన ప్రైజు. వస్తానిక రవి అంటూ చీకటిలోకి వెళ్ళిపోయాడు విక్రమ్ గబగబా. రవి రవిలా లేడు. తను ఉన్న భవనం కూలిపోతోంది. చెట్లు, కొండ చర్యలు తన మీద పడిపోతున్నాయి. అందంగా ఉందనుకున్న ప్రకృతి అంతా తుఫాను బీభత్సంలో కొట్టుకుపోతోంది. అందులో తను ఇన్నాళ్లుగా అనవరతం మనోమందిరంలో నిలుపుకున్న అలనాటి మధుర స్మృతులు ఈరోజు బీటలు వారి శిథిలమై జీర్ణమై కొట్టుకుపోతున్నాయి. విక్రమ్, ఒరే విక్రమ్ అంటూ చీకట్లోకి పరిగెత్తాడు రవి. ఇదండి ప్రముఖ రచయిత అర్నాథ్ గారి రచన పాత ముఖాలు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.